ప్రైజ్ ద లార్డ్. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభువైన క్రీస్తు యేసు నామములో మీకు అన్ని విషయములలో శుభము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట హోషేయ ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 3వ వాక్య భాగం. ఆయన మన యొద్దకు వచ్చును. యేసయ్య చేత పిలువబడి ఏర్పాటు చేయబడి అన్ని విషయములలో ఆశీర్వదించబడుచు బలపరచబడుచు ఆత్మీయ యాత్రలో ఆనందముగా ఆయన వైపు చూచుచు ఆయన ఆగమనము కొరకు ఆసక్తితో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియ దైవ జనాంగమా, మనము ప్రేమించి నిత్యము సేవించుచున్న మన యేసయ్య మన యొద్దకు వచ్చే దేవుడై ఉన్నాడు. మనలను ప్రేమించినవాడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు, మన కొరకు మరణమును గెలిచి తిరిగి లేచినవాడు, మన కొరకు మరలా రానై ఉన్న దేవుడు మన యొద్దకు వచ్చును. మట్టి వారమైన మన ఎడల ఎంతైనా ప్రేమను చూపించి మన ఎడల తన దయను కరుణను కనికరు చూపించనై ఉన్నాడు. నిజమే ప్రియులారా, ఆయన రాజుగాను నీతి పరునిగాను రక్షణ గలవాడుగాను దీనుడుగాను ఆయన మన యొద్దకు వచ్చును. రాజుగా ఉండి మనకు ముందుగా నడిచి ప్రాకారము లాంటి ప్రతికూలమైన పరిస్థితులన్నిటిని పడగొట్టి జయధ్వని మనలో కలుగు చెయ్యును. భయపడకు సుమి అని చెప్పి ధైర్యపరచును. నీతి పరునిగా ఉండి మనలో ఉన్న దుర్నీతిని అవినీతిని తొలగించును. నీతిని కలుగు చేయను, నీతిమంతునిగా మార్చును, నీతిగల మార్గములలో నడిపించును. రక్షణ గలవాడై మన ఆత్మకు రక్షణ కలుగు చేయును. పాతాళమును తప్పించి పరమునకు చేర్చును. దీనుడై మనలో అతిశయమును గర్వమును తొలగించి దీనత్వమును నేర్పించును, సాత్వికమును నేర్పించును, కృపతో ఆవరించును. ఆయన నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో ఆయన మన యొద్దకు వచ్చును. మన శాపమును దరిద్రతను కొరతను కొదువను లేమిని తక్కువను తొలగించి సకల సమృద్ధిని ఇచ్చి ప్రతి విషయములలో ఆశీర్వదించును. నిన్ను ఆశీర్వాదకారముగా నియమించును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. అంతేగాక ఆయన మన విమోచకుడు బలవంతుడు సజీవుడు. ఆయన మన యొద్దకు వచ్చి మనలో ఉన్న ప్రతి భక్తిహీనతను తొలగించును. ఆత్మ ప్రాణ శరీరమును పవిత్రపరచును. భక్తిహీనమైన ప్రతి దుష్కార్యమును తొలగించును. మనలో యథార్థమైన పవిత్రమైన నిష్కలంకమైన సంపూర్ణమైన హృదయపూర్వకముగా భక్తి చేయునట్లుగా కృపతో నింపును. ఆయనకిష్టమైన భక్తిని మనకు నేర్పించును, మనలో ఉంచును. ఇంకను ఆయన వర్షము వలె మన యొద్దకు వచ్చును. వర్షము లేక నేల చీలిపోయెను అని రాయబడి ఉన్నది కనుక అనేకులలో ఐక్యత సమాధానం లేని స్థితిలో ఉండగా ఎండిపోయిన స్థితి బీడుబారిపోయిన స్థితిలో ఉన్నావా? పరిశుద్ధాత్ముడు వర్షము వలె నీ యొద్దకు వచ్చి నీకు సమాధానమును ఐక్యతను కలుగు చేయును. నిష్ప్రయోజనమైన నీ జీవితమును ప్రయోజనముగా మార్చును, బలభరితముగాను చెయ్యును. ఎండిపోయిన నిరాశ కలిగి నిరీక్షణ కోల్పోయిన నీ జీవితంలో నీ ఆశలు చిగురింపచేసి నీకు నిరీక్షణను కలుగు చేయును. నీకు మాట ఇచ్చి ఇచ్చిన మాటను నెరవేర్చును. నీ వద్దకు వచ్చి నివాసము చేయును. నిన్ను ఆయన వలె అనగా ఆయన పోలిక సారూప్యములోకి నిన్ను నడిపించి ఆయన ఎదుట నేను నిలవబెట్టుకును. ఆయనతో కూడా యుగయుగములు ఉన్నట్లు చేయును. ప్రార్థన. ప్రియ పరిశుద్ధాత్మన, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరు మా యొద్దకు దిగివచ్చే దేవుడు అని మీరు సెలవించి ఉన్నారు. మీ ప్రజల పరిస్థితిని సమస్తమును బాగుగా ఎరిగినవాడై ప్రభా, మీరు మా యొద్దకు వచ్చి మా జీవితంలో శాపమును తొలగించగలిగిన దేవుడు అని, సమాధానమును ప్రేమను ఐక్యతను కలుగు చేయగలిగిన దేవుడు అని, కన్యలకి ముగింపును కలుగు చేసి ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చే దేవుడు అని, రాజుగా రక్షణ గలవాడుగా దీనుడిగా నీతిమంతుడిగా మా జీవితంలో వచ్చి ప్రభా మీరు గొప్ప కార్యములు చేసే దేవుడిగా ప్రత్యక్షమైనందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ ప్రజల యొద్దకు మీరు వెళ్ళి మీరు చేదర్చిన కార్యములన్నీ మీ ప్రజల జీవితములలో మీరు సంపూర్ణముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరు త్వరగా రానే ఉంటుండగా మీరు అక్కడ మిమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యమును దయచేయమని, నీ ప్రజలందరినీ కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఆత్మలు వర్ధల చేసి మీ ఆగమమునకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీ యొద్దకు మీ కుటుంబస్తులందరి యొద్దకు నా యేసు వచ్చునుగాక, మిమ్మల్ని తన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ.